క్లాస్లో మనం AutoCAD వెర్షన్స్ అండ్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఈ AutoCAD అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1975లో ఇన్వెంట్ చేశారు. 1980sలో దీన్ని ఆటోడెస్క్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని 1982లో ఫస్ట్ వెర్షన్ అనేది రిలీజ్ చేశారు. అదేవిధంగా 2020 వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఇప్పుడు మార్కెట్లో 2020 వెర్షన్ అనేది ఆల్రెడీ ఉంది. 2020 కూడా చేయబోతున్నారు. అయితే ఇందులో భాగంగా వాళ్ళు మేజర్ చేంజెస్ ఒక 3-4 టైమ్స్ అంటే ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేశారు 3-4 టైమ్స్. అందులో 2010లో AutoCAD క్లాసిక్ అనేది ఉండేది. 2010 బిఫోర్ అది ఇలా ఉండేది అనమాట. ఇప్పుడు మనం చూసిన ఇంటర్ఫేస్ కి దీనికి తేడా ఉంది చూడండి. సో పాత చాలా మంది ఇదే వాడుతుంటారు చాలా పాత కంపెనీస్ లో. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఇంటర్ఫేస్ ఏంటంటే డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్. ఇది స్టిల్ 2020 కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మీరు దీని గురించి వరి అవ్వని అవసరం లేదు, రైట్? అయితే ఒక్కసారి దీని గురించి మనం ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెర్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఓపెన్ చేయగానే చూడండి AutoCAD 2014 అనేది కానీ, అలానే డెస్క్టాప్ మీద మీకు ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన కూడా 2014 ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనము వర్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని తర్వాత ఒకసారి ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటామంటే క్విక్ మెనూ బార్ అంటాం, రైట్? దీన్ని ఫైల్ మెనూ బార్ అంటాం, దీన్ని టూల్ మెనూ బార్, గ్రూప్స్, టూల్ పైన గ్రూప్స్ అనమాట. అదేవిధంగా దీన్ని వర్క్ స్పేస్ అంటాం, మనం వర్క్ అంతా ఇక్కడ చేస్తుంటాం. దాని తర్వాత దీన్ని కోఆర్డినేట్ సిస్టమ్, యూసీఎస్ అండ్ డబ్ల్యూసీఎస్ అంటాం. యూసీఎస్ అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్, డబ్ల్యూసీఎస్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్, X+, Y+, Z+ అనమాట. అయితే మెకానికల్ ఇంజనీర్స్ డెల్ క్యామ్ అండ్ మాస్టర్ క్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్స్ లో యూసీఎస్ గా మారుస్తారు. అంటే యూజర్ కి తగినట్టుగా చేంజ్ చేస్తుంటారు ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్. ఎట్ ద టైమ్ ఇట్ ఇస్ కాల్ యాజ్ ఎ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. జస్ట్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకి జెడ్ కనిపించట్లేదు కదా, సో దీన్ని మనకి ఈ వ్యూ క్యూబ్ గనక సౌత్ ఈస్ట్ లో పెట్టుకుంటే మనం జెడ్ అనేది చూడగలుగుతాం అన్నమాట. ఇది డబ్ల్యూసిఎస్, ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. సో దాన్ని మనం ఒకసారి 3D లో పోయినప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాం, రైట్? ఇది వచ్చేసి మనకి కమాండ్ బార్. ఏదైతే కమాండ్ మనం ఎక్కిస్తామో అవి కనిపిస్తూ ఉంటాయి, రైట్? ఇది వచ్చేసి వ్యూ క్యూబ్, దీంతో మనము ఆపరేట్ చేసుకుంటాం. దీన్ని 3Dకి పోయినప్పుడు డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. దాని తర్వాత ఏదైతే లైన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయో వీటిని గ్రిడ్ లైన్స్ అంటాం అనమాట. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే వాస్తవానికి ఏ ఉపయోగం ఉండదు. సో దీన్ని F7 అనే కమాండ్ తోటి వీ కెన్ డిసపియర్. సో ఇనిషియల్ గా మీరు చేస్తున్నప్పుడు మీరు ఇలా క్లీన్ స్క్రీన్ లో చేయొచ్చు. సో ఇది మనకు ఫర్దర్ గా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ లో కూడా మన గ్రిడ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే AutoCAD లో మనం వీటిని ఉపయోగించేది మనం డ్రాయింగ్ చేయము. సో అది గుర్తుపెట్టుకోండి, రైట్? మేకింగ్ ఆఫ్. అదే విధంగా ఇప్పుడు మనం లైన్, సర్కిల్ అండ్ ట్రిమ్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎప్పుడు కూడా మీరు షార్ట్ కట్ కమాండ్ ఉపయోగించి చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, L is the shortcut command. This is the icon. చూడండి, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అంటే కదా, ఐఎమ్ షోయింగ్ హియర్. ఓకే, లైన్ అనేది డ్రా చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత షో డైరెక్షన్ టు విచ్ డైరెక్షన్ ఈ రిక్వైర్డ్. అండ్ మనకి ఇక్కడ స్టేషనరీగా లేదు లైన్. సో దీనికోసం అని మీరు ఒక F8 ఆర్థో ఆన్ కమాండ్, దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సర్కమ్స్టాన్సెస్ లో కూడా మీరు F8 కమాండ్ ని మర్చిపోవద్దు అనమాట. సో దీనికి ఐకాన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఆర్థో ఆన్ మోడ్, రైట్? దాని తర్వాత డిస్టెన్స్ మనకి ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 కావాలి అనుకుంటున్నా. ఈ 50 అనేది ఇంచెస్ ఫీట్ అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు మీకు చెప్పినా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. జస్ట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. అండ్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఈ లిమిట్స్ అన్ని మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఎంటర్ 50. చూడండి, ఇది చిన్నగా కనిపిస్తుంది కదా. ఇలాంటి సమయాల్లో మీరు ఏంటంటే టాప్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ యూ మేక్ టాప్, ఇది యువర్ ఫిట్ ఇంటూ యువర్ స్క్రీన్. ఎంత పెద్ద డ్రాయింగ్ మీరు చేసినా కూడా ఇట్ విల్ బి ఫిట్ ఇంటూ యువర్ స్క్రీన్ బై ప్రెస్సింగ్ టాప్. దీనికి ఒక షార్ట్ కట్ కమాండ్ ఉంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లైన్ కమాండ్ తీసుకోండి. నౌ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నౌ ఐ నో 2 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఎగ్జిస్టింగ్ పాయింట్స్. నేను ప్రస్తుతానికి చూడండి, నేను అక్కడ ప్రెసర్ తీసుకురాగానే మనకి స్క్వేర్ అనేది అపియర్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా రైట్, ఇక్కడ చూడండి మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ సింబల్ అనమాట. ఈ సింబల్స్ అనేది F3 అనే కమాండ్ తోటి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో వీటికి సెట్టింగ్స్ కూడా ఉంటాయి, మనం తర్వాత వీటిని డిస్కస్ చేద్దాం. చూడండి, F3 కనుక నేను ఆఫ్ పెడితే సో మనకి ఏం రావట్లేదు, రైట్? ఇది ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లిక్ చేయండి అండ్ షో ద డైరెక్షన్ టు విచ్ డైరెక్షన్ 50 ఎంటర్, రైట్?
అండ్ షో డైరెక్షన్. ఇప్పుడు నేను ఎస్కేప్ మీద బటన్ చేయట్లేదు. 50 ఎంటర్ అండ్ 50 ఎంటర్. ఒకసారి కీబోర్డ్ గురించి మనం తెలుసుకున్నాం. కీబోర్డ్ లో ఈ యొక్క స్పేస్ బార్ అనేది ఎంటర్ లాగా వర్క్ అవుతుంది AutoCAD లో. సో మన కమాండ్ ఇచ్చి ఎంటర్ కనుక ప్రెస్ చేస్తే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్కేప్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే కమాండ్ నుంచి బయటకు వస్తాం అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం. Ctrl+Z is undo. ఓకే రైట్. ఒకసారి దీన్ని డిలీట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఎల్ ఎంటర్, షో డైరెక్షన్. ఆల్రెడీ మనం F8 ప్రెస్ చేసాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. 50 ఎంటర్, 50 ఎంటర్ అండ్ 50 ఎంటర్ అండ్ షో డైరెక్షన్ 50 ఎంటర్. రైట్. దాని తర్వాత సో టాప్ మీద క్లిక్ చేద్దాం. మిడిల్కి వచ్చేసింది. దాని తర్వాత ఒక 2 డయాగ్నల్ లైన్స్ క్రియేట్ చేద్దాం. డయాగ్నల్ లైన్స్ అంటే సో 1 కార్నర్ టు 1 more కార్నర్. ఇవి వర్టికల్ లైన్స్, ఇవి హారిజాంటల్ లైన్స్, ఇవి హారిజాంటల్ లైన్స్, ఇవి వర్టికల్ లైన్స్. లైన్ కమాండ్ తీసుకోండి. సో ఇక్కడ మనకి 2 పాయింట్ తెలుసు కదా, ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు. ఇక్కడ మనం ఏ డైమెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లిక్ చేయండి. అగైన్ లైన్ కమాండ్ ఎంటర్, అగైన్ క్లిక్ హియర్. రైట్. అదే విధంగా ఒకసారి మనం సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో వీటిని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సి అని టైప్ చేద్దాం. సి ఈజ్ ద షార్ట్ కట్ కమాండ్ ఫర్ ద సర్కిల్. గివ్ ద డైమెన్షన్ 5 and C enter and 5, C enter and 5 and C enter and 5. రైట్. సో దాని తర్వాత ట్రిమ్ చేద్దాం. TR is the షార్ట్ కట్ కమాండ్. TR ఇక్కడ చూడండి మనకి ఐకాన్ అనేది ఇక్కడ ఉంది కదా, TR. డబుల్ ఎంటర్ ఇవ్వండి. రైట్. మనకి ఏదైతే లైన్ అవసరం లేదో వాటిని మీరు సింపుల్ గా క్లిక్ చేస్తూ వెళ్ళిపోండి. ఇండివిజువల్ లైన్స్ మనకు అవ్వవు అనమాట. ఇండివిజువల్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ట్రిమ్ అయింది, సో ఇది కూడా ట్రిమ్ చేసిన. ఇప్పుడు ఇది అవ్వదు, ఎందుకంటే ఇది ఇండివిజువల్ లైన్. ఇలాంటి సందర్భంలో సెలెక్ట్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏమైనా రాంగ్ చేస్తుంటే Ctrl+Z ప్రెస్ చేయండి. Ctrl+Z. రైట్. సో ఇక్కడ ఓకే, Ctrl+Z అనేది అండు అనమాట. ఎక్కడైనా సరే ఎనీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. చూడండి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ అంటే ఏం లేదు, లెఫ్ట్ మౌస్ బటన్ కనుక క్లిక్ చేసి మూవ్ చేయడం అనేది డ్రాగ్ చేయడం అంటారు అనమాట. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది బాగా చేయండి. మౌస్ అనేది స్క్రోల్ బాల్ ఉంది కదా, దాంతో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం. అదే స్క్రోల్ బాల్ కనుక ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి హ్యాండ్ అనేది వస్తుంది, అంటే జరపడానికి ప్యానింగ్ అంటాం అనమాట. దీన్ని రైట్ క్లిక్ లో కూడా మనకు వచ్చేస్తాయి. ప్యాన్ జూన్ ఇలాంటి వాటిని మనం రైట్ క్లిక్ లో కూడా చేసుకోవచ్చు. చూడండి, వి క్రియేటెడ్ సమ్ ఆఫ్ ద డ్రాయింగ్. ఇదే డ్రాయింగ్ మీరు బాగా గమనించండి. ఈ డ్రాయింగ్ ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను 50/50 డ్రా చేశాను కదా, అలానే 150 వరకు మీరు ఇదే డ్రాయింగ్ ని 10 పెంచుకుంటూ చేయండి. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది జాబ్ ఓరియంటెడ్ కోర్స్. ఏ ఇంటర్వ్యూర్ కూడా మీకు ఏం తెలుసు అడుగుతారు, ఏం చేస్తూ అడుగుతారు, దాన్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు వీడియో చూస్తామని కాదు, ఎంత మనం వర్క్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నేను ప్రస్తుతానికి మనం డ్రాయింగ్ డ్రా చేసాం కదా, దీనికి లీనియర్ డైమెన్షన్స్ యూటిలైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో లీనియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో క్లిక్ చేసి జస్ట్ షో డైరెక్షన్ ఎక్కడికి కావాలి, కిందికంటే కిందికి, పైకి పైకి. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. మళ్ళీ లీనియర్, క్లిక్ ద పాయింట్ అండ్ పిక్ ద పాయింట్ అండ్ ప్లేస్. అదేవిధంగా ఇక్కడ డ్రాప్ డౌన్ లో పోయినప్పుడు మెనీ ఆఫ్ ద ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో అవి మనం 1 by 1 అవసరాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటాం. రేడియస్ క్లిక్ చేయండి, జస్ట్ ప్లే చేయండి. రైట్. ఈ విధంగా మనం ఒక డ్రాయింగ్ డ్రా చేసినాం. మళ్ళీ ఒకసారి నేను ఇంకో వేరే డ్రాయింగ్ చేస్తాను, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. ఎల్ ఎంటర్, 60 ఎంటర్, 60 ఎంటర్ and 60 enter and 60 enter. రైట్. సో నేను ఎస్కేప్ బటన్ మీద ప్రెస్ చేయలేదు, ఇప్పుడు ఎస్కేప్ చేస్తున్నాను. AutoCAD లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాట్ ఎవర్ ద కమాండ్ వి యూజ్డ్, అది మళ్ళీ రావడానికి స్పేస్ బార్ అనే బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి రీకాల్ అవుతుంది. అంటే సో వాట్ ఎవర్ ద యూజ్డ్ ప్రీవియస్ కమాండ్ విల్ బి కమ్ బ్యాక్ విత్ ద స్పేస్ బార్. లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. సో ఇక్కడ క్లిక్ చేశాను, ఇప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. రైట్. ఓకే. తర్వాత సి అంటే సి ఇస్ ద షార్ట్ కట్ కమాండ్ కదా, మనం 6 ఇద్దాం. ఇంతకుముందు 5 ఇచ్చాం కదా. స్పేస్ బార్ ఇంతకు ముందు చెప్పినట్టుగా స్పేస్ బార్. సర్కిల్ లోని బ్యూటీ ఏంటంటే డైమెన్షన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సి. ఓకే, సి. రైట్. సో మళ్ళీ ఒకసారి ట్రిమ్, TR, డబుల్ ఎంటర్ కదా. ఓకే, ప్యాన్ జూమ్ అనేది చాలా నీట్ గా చేయండి. డ్రాగ్ చేస్తున్నాను మళ్ళీ పైకి. రైట్.
వెరీ సింపుల్ డ్రాయింగ్, వెరీ సింపుల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా పోవడం, ఎంత బాగా చేసిన అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అలాగే రేడియస్ ఉంది కాబట్టి యూ టేక్ రేడియస్ కమాండ్ అండ్ డ్రాప్ డౌన్కి వెళ్ళండి, లీనియర్, స్పేస్ బార్ కదా, స్పేస్ బార్ ఉపయోగించవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ద టుడే క్లాస్. మీరు